అబ్బబ్బబ్బా ఏం ట్రాఫిక్ రాత్రి ఇంటికి పోతప్పుడు ఆన దంచుడుకు తాంబేలతో పోటీ పడ్డట్టే ఉందబ్బా 5 కిలోమీటర్లు పోతానికి గంటకు మీద పట్టబట్టే ఇగగా హైటెక్ సిటీ గచ్చిబౌలి మాదాపూర్ ఏరియాలనైతే నెరి మరిట్లా ఎన్ని రోజులు ఎప్పటికింతేనా హైదరాబాద్ లో ట్రాఫిక్ తిప్పలు తప్పిస్తానికి ఏం చేయాలనే మీటింగ్ నడుస్తుంది గవర్నర్ జిష్ణుదేవ్ సార్ వచ్చి దీపం ముట్టించి చాలు చేసిండు When I go back to my state, I will tell the chief minister to do it there also. ఆగనట హైదరాబాద్ ను చూసి నేర్చుకోమని సార్ సొంత రాష్ట్రం త్రిపుర సీఎం కు చెప్తా అంటున్నాడు మునుపు గంటకు 18 కిలోమీటర్ల రూబడే ఉంటే ఇప్పుడు ఇంకో 5 కిలోమీటర్లు ఎక్కువయ్యే సౌలత అయిందట ట్రాఫిక్ వాళ్ళు మంచిగా డ్యూటీలు చేసుడుతోటి కానీ ట్రాఫిక్ వాళ్ళు దానిలాడినా టెక్నాలజీ వాడుతున్నా కెమెరాలు పెట్టినా సడకులు పెద్దగా చేసినా ఫ్లైఓవర్లు కట్టినా పొద్దుగాలనో పొద్దుకో ట్రాఫిక్ జాములు అయితే అయితేనే ఉన్నాయి సిటీలనే దినం 1500 కొత్త బండ్లు రోడ్ల మీదకి వస్తున్నాయట మరి కావచ్చు కూడా ఏ ఇంటి ముంగట చూసినా ఓ కారు 4-5 బైకులు ఇక అపార్ట్మెంట్ చూస్తేనైతే కార్ల పార్కింగ్ అనుకోరాదుర్రి కొందరికైతే ఇంట్లో 4 ఉంటే 2 కార్లు 4 బండ్లు ఇట్లా అయినాకి ఏం చాలుతాయి రోడ్లు మళ్ళా రాంగ్ రూట్లు ఉరుకుడు సిగ్నల్ జంప్ చేసుడు నో పార్కింగ్ లో బండ్లు పెట్టే వరకు అట్లా కొంత తిప్పలు అవుతుంది అనేది పోలీస్ సార్ల మాట ఇక రేపు సుధా మాట్లాడుకొని ట్రాఫిక్ జాములు తప్పిస్తానికి ఇంకేమి కమతులు చేస్తారో చూడాలి మరి